హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక బంపర్ నోటిఫికేషన్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి జల విద్యుత్ సంస్థలో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ ఆఫీసర్ జాబ్స్ ఇవి వచ్చేసి శాలరీ కూడా మంచి శాలరీ ఉంటుంది. ఇది వచ్చి కంపెనీ వచ్చేసి ఎన్హెచ్పిసి కంపెనీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే మన వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, వీలైనంతమందికి మన ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ అయితే చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు అందించడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని అయితే ఎంచుకొని అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ జల విద్యుత్ సంస్థలో ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అయితే లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కంపెనీ వచ్చేసి ఎన్హెచ్పిసి ట్రైనీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ 2024. ఇది వచ్చేసి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి మిగతా వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారత ప్రభుత్వ నవరత్న ఎంటర్ప్రైజ్ అయినటువంటి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఆఫీసర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ట్రైనీ ఆఫీసర్ 1, అలాగే ట్రైనీ ఆఫీసర్ పిఆర్ డిపార్ట్మెంట్, ట్రైనీ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్, అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కొరకైతే అర్హత కలిగిన అభ్యర్థుల నుండి అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులకి దరఖాస్తులు అయితే ఆహ్వానించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి విద్యా అర్హతలు, అలాగే దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ఈ వీడియోలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ వచ్చేసి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసి సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం ఉద్యోగాల సంఖ్య వచ్చేసి 118 మాత్రమే. అలాగే భర్తీ చేయబోయే ఉద్యోగాలు వచ్చేసి ట్రైనీ ఆఫీసర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వచ్చేసి 71 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే ట్రైనీ ఆఫీసర్ పిఆర్ డిపార్ట్మెంట్ వచ్చేసి 10 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. అలాగే ట్రైనీ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ వచ్చేసి 12 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి 25 ఉద్యోగాల భర్తీకి అయితే ఈ పోస్టులకి ఉద్యోగాల భర్తీ అయితే చేయనున్నారు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి విద్యార్హత ఏమేమి ఉండాలి అంటే ఏ పోస్ట్కి ఎలాంటి విద్యార్హత ఉండాలనేది ఇప్పుడు మన వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైనీ ఆఫీసర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సంబంధిత విభాగంలో 60% మార్కులు అయితే ఉండాలి. 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా తత్సమాన అర్హత అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ట్రైనీ ఆఫీసర్ పిఆర్ డిపార్ట్మెంట్. ఈ పోస్టుకు వచ్చేసి కమ్యూనికేషన్స్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో 60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత అయితే కంపల్సరీగా కలిగి ఉండాలి. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైనీ ఆఫీసర్ లా. ఈ పోస్టుకు వచ్చేసి 60% మార్కులతో లా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత అయితే కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సీనియర్ మెడికల్ ఆఫీసర్. ఈ పోస్టుకు వచ్చేసి వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ కలిగిన ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత మరియు 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మరెన్నో వివరాలు ఇంకా మన వీడియోలో చాలా ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులకి ఎంత వయసు ఉండాలి, ఏ పోస్టుకి ఎంత వయసు ఉండాలనేది ఈ వివరాలని ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ట్రైనీ ఆఫీసర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైనీ ఆఫీసర్ పిఆర్ డిపార్ట్మెంట్ అనే ఉద్యోగాలకి 30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే ట్రైనీ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్, అలాగే సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసి 35 సంవత్సరాల లోపు వాళ్ళు
లోపు గల అభ్యర్థులైతే ఈ పోస్టులకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి 5 సంవత్సరాల వయోసడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఓబీసీ వారికి 3 సంవత్సరాల వయోసడలింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే దివ్యాంగుల వారికి 10 సంవత్సరాల వయోసడలింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ప్రభుత్వ నిబంధన మేరకు వయోసడలింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం దరఖాస్తు విధానం ఎలా ఉంటుందో ఈ పోస్టులకి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఈ ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి మనం ఈ వీడియో చివరిలో ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఈ పోస్టులకి ఎంపిక విధానం ఎలా ఉంటుంది, అభ్యర్థుల్ని యూజీసీ నెట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. యూజీసీ నెట్ స్కోర్ వచ్చేసి 75% ఉండాలి. నెట్ స్కోర్కి 75% ఉండాలి. అలాగే ఇంటర్వ్యూకి వచ్చేసి 25% వెయిటేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి బాగా నోట్ చేసుకొని ఈ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు ఈ డీటెయిల్స్ మొత్తం ఒకసారి చదువుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ పోస్టులకి శాలరీ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్టు ఆధారంగా సుమారు 80,000 రూపాయల వరకు జీతం అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ పోస్టులకు ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభం తేదీ వచ్చేసి 9/12/2024 ఫ్రెండ్స్. ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 30/12/2024 ఫ్రెండ్స్. ఈ డేట్స్ని ఒకసారి నోట్ చేసుకొని ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి మీ క్వాలిఫికేషన్కి ఈ పోస్ట్కి అర్హత ఓకే అనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలతో కలుద్దాం. అలాగే అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలతో కలుద్దాం. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.